అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. కార్తీక మాసానికి ఉసిరి చెట్టు, ఉసిరికాయకు అవినాభావ సంబంధం ఉంది. అసలు కార్తీకానికి ఉసిరికకు ఇంత దగ్గర సంబంధం ఉండడానికి కారణమేమిటి? కార్తీక మాసంలో ఉసిరిక దీపాలు ఎందుకు వెలిగించాలి? ఇందువల్ల కలిగే ఫలితాలేంటి అనే ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వ్యాస మహర్షి రచించిన శివపురాణం ప్రకారం ఉసిరి చెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా భావిస్తారు. అందుకే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, సోమవారం, పౌర్ణమి తిథిలో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయలో దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు చేకూరుతాయని కార్తీక పురాణం చెబుతోంది. ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం. అందుకే కార్తీక మాసంలో ఉసిరిక దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవితో పాటు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందని విశ్వాసం. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం. ఉసిరికాయ దీపాన్ని ఎలా వెలిగించాలి? సాధారణంగా కార్తీక మాసంలో సోమవారం, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో, కార్తీక పౌర్ణమి వంటి విశేష తిథుల్లో ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తారు. ఈరోజు సూర్యోదయంతోనే తలస్నానం చేసి శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి ముందుగా మంచి ప్రదేశం చూసుకొని నీటితో శుభ్రం చేసి వరిపిండితో ముగ్గులు పెట్టాలి. ముగ్గును పసుపు కుంకుమలతో పూలతో అలంకరించాలి. తరువాత ఉసిరికాయను తీసుకొని పైభాగంలో గుండ్రంగా కట్ చేసి దానిలో ఆవు నేతిని నింపాలి. ఆపై తామర కాడలతో తయారైన వత్తులను వేసి లేదా మామూలు ఒత్తులను వేసి వెలిగించాలి. దీపాన్ని పసుపు కుంకుమలతో, అక్షింతలతో అలంకరించాలి. ఉసిరికాయ దీపాన్ని వెలిగించే సమయంలో ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం వెలిగించడం వెనుక ఓ పౌరాణిక గాథ ఉంది. పద్మపురాణం ప్రకారం పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో కార్తీక మాసం వచ్చింది. అరణ్యంలో దీపం వెలిగించడానికి శివాలయం లేకపోయేసరికి ఏమి చేయాలా అని ఆలోచిస్తున్న ద్రౌపదీదేవితో శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడట. కొన్ని గ్రహదోషాల కారణంగా మీరు అరణ్యవాసంలో అష్టకష్టాలు పడుతున్నారు. ఆ దోషాలు తొలగిపోవాలంటే అడవిలోని ఉసిరిక చెట్టు కింద ఉసిరికాయలతో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేస్తే సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పగా ద్రౌపదీదేవి ఉసిరికాయలో ఆవు నెయ్యి పోసి తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేసిందట. ఆ తరువాత అదే ఉసిరిక చెట్టు కింద భోజనం చేసిన ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధానికి సుముఖత వ్యక్తం చేశాడంట. ఈ విధంగా ఉసిరిక దీపం వెలిగించి తరువాత పాండవులు యుద్ధంలో విజయం సాధించి రాజ్యాన్ని తిరిగి పొందారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఉసిరి దీపం సమస్త దోష పరిహారం, సకల శుభకరం. అందుకే నవగ్రహ దోషాలతో పాటు సమస్త దోషాలను తొలగించుకోవాలంటే కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయతో దీపం వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. అలాగే కార్తీక మాసంలో ఉసిరిక దీపం వెలిగిస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టదరిద్రాలు తొలగిపోయి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.